సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ విధంగా మిమ్మల్ని కలవడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప విలువైన సమయాన్ని బట్టి ఆయన నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వాక్య భాగాన్ని మీరు వింటూ ఈ సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతూ మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మేము బహుగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మెండైన దీవెనలు మీకు కలగాలని మేమంతా కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన జీవిత పయనంలో చీకటి వెలుగులు చోటు చేసుకుంటూ ఉంటాయి. మన గమనం, మన గమ్యం కొన్నిసార్లు అయోమయంగా అనిపిస్తుంది. ఈ లోకంలో ఏ మనిషి ఎంతకాలం జీవించినా నేను నెమ్మదిగా బ్రతికాను అని చెప్పేందుకు ఆస్కారం లేదు. జీవితంలో మన అడుగులు జారి పడుతూ ఉంటే, మన పైన అప్పుడప్పుడు ఇరుకును పడుతుంటే, కొన్ని సమస్యలు నెత్తి మీదకి వచ్చి పడుతూ ఉంటే మనం పడే వేదన అంతా ఇంత అని చెప్పలేం. పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదానికి ఒక పరిష్కారం రాయబడింది. సమస్య ఎంత జటిలమైనా దేవుడు సునాయాసంగా చక్కని సమాధానంతో కూడిన ఒక మార్గాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు పొందుపరిచాడు. 56వ కీర్తనలోని ఈ 8వ వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడిలో ఉంచబడి ఉన్నవి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళన్నీ నీ బుడ్డలో కనబడుచున్నవి, భద్రపరిచావు. ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్న చక్కని మాట ఏమిటంటే, నా సంచారములు నీకు తెలిసే ఉన్నవి. మన సంచారం అంటే మన యాత్ర, మన నడక, మన యొక్క నడత, ఏది ఏమైనా మనం ఒక్కసారి ఆగి ఆలోకిస్తే మన జీవితంలో మన సంచారాలన్నీ ఆయనకి తెలిసే ఉన్నాయి. ఉదయం సంచరిస్తాం, మధ్యాహ్నం సంచరిస్తాం, కొన్నిసార్లు ఇరుకుల్లో సంచరిస్తాం, కొన్నిసార్లు అనుకూలంలో సంచరిస్తాం. నీ జీవితంలో ఏ రకమైన సంచారం అంటే నీ నడక, నీ జీవితయాత్ర ఏది ఏమైనా నువ్వు ఎలా నడుస్తున్నది, ఏ పరిస్థితిలో ఉన్నది, సమస్తం నా దేవుడు ఎరిగినవాడు. అందుకే ఈ కీర్తనాకారుడు ప్రభుతో చెబుతున్న చక్కని మాట ఏమిటంటే, అయ్యా నా సంచారాలన్నీ నీకు తెలిసే ఉన్నాయి, అవి నీవు చాలా తేటగా లెక్క రాసి పెడుతున్నావు. నేను నా సంచారం చేస్తున్నాను, సంతోషంగా ఉన్నానని రాయక నా సంచారము అని మొదలు రాసి 2వ లైన్లో నా కన్నీళ్ళు అని మొదలు పెడుతున్నాడు. అంటే తన సంచారంలో సాధించింది ఏదైనా ఉంటే మెరుపో, వెలుగో, బంగారమో, ఆస్తి, అంతస్తు కాదు, కానీ తన సంచారంలో ఎక్కువ భాగం కన్నీళ్ళు ఉన్నాయి అని మాత్రం చాలా తేటగా వివరంగా చెబుతూ ఉన్నాడు. మరి ఈ మాటలు వింటున్న తర్వాత ఇప్పుడు నువ్వు ఎంతకాలం జీవించావో ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే మన జీవిత గమనం కన్నీళ్లతో కొనసాగడంలా, కన్నీళ్లు లేకుండా ఎక్కడైనా మనం కొనసాగామా? ఒక్కసారి నీవు ఆగి ఆలకిస్తే ఈ సంచారం అంతా కన్నీళ్లతో మిళితమై ఉంది. కనుక మీరు ఎవరిని పలకరించినా, ఎవరి జీవితాన్ని గురించి చదివినా, ఎవరి జీవితంలో ఉన్న సంఘటనలు మీరు తలపోసుకున్న కన్నీళ్లు ఇంచుమించు అందరి జీవితంలో ఎక్కువ భాగాన్ని తోడు చేసుకుంటూనే ఉన్నాయి. మన పితామహుడు ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు యాకోబు. ఆ యాకోబు జీవితాన్ని గురించి ఓ చక్కని మాట ఆది కాండంలో అతని జీవితంలో జరిగిన ఓ చిత్రమైన సంఘటన. ఓసారి ఫరో మహారాజు అతగాడిని పిలిపించి అతన్ని అడిగాడు. ఏమని అడిగాడంటే, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావయ్యా, నీ బ్రతుకు ఎలా ఉంది అని అడిగితే ఆది కాండం 47లో
ఈ 8వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందున యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితముగా ఉన్నవి అని మాత్రం చెప్పాడు. అంటే యాకోబు జీవితం నడిచినంత కాలం ఎలా ఉందట? అంత దుఃఖమయమేనట, దుఃఖ సహితం అంటూ వచ్చాడు. ఈ రోజున యాకోబుని పరిశీలన చేస్తే ఆ ఫరో ఎదురు తన జీవితాన్ని గురించి చెబుతూ అంటున్నాడు, అయ్యా నా యాత్ర, అతను మొదటగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఒంటరిగా బయలుదేరాడు. అరణ్యంలో ఒంటరిగా పడుకొని చీకట్లో వేదన మధ్యలో నానేవాడు లేకుండా జీవితాన్ని కొనసాగించాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మాంగారి మందలకు కాపలాదారుడిగా మారి పక్కన పైనుంచి పడుతున్న మంచు వర్షానికి నాని తడుస్తూ ఎండకు ఎండిపోతూ ఇల్లు విడిచి మందల దగ్గరే కాపురం చేశాడు. అతని దినాలు అలా సంచరించాయి. ఇంకా కొంచెం ముందుకు వెళితే వివాహ వ్యవస్థలోకి అడుగు పెడితే అందాల రాశి అనుకుని వివాహానికి తాను అడుగు ముందుకు వేస్తే కానీ ఆశించిన దానికి వ్యతిరేకమైన వివాహ కార్యక్రమం జరిగింది. ఇంకా కొంచెం ముందుకు వెళితే అతగాడి జీవితంలో జీతం అంటే బతుకు తెరువుకు ఆధారమైన జీతాన్ని తన మేనమామ 10 సార్లు మారుస్తూ వచ్చాడు. అందుకే అంటాడు కదా, అయ్యా నా జీవితంలో నా సంచారం అంతా దుఃఖమయమే, నాదంతా దుఃఖమయంగానే ఉంది. తర్వాత కొడుకులు పుట్టారు, బాగా ఉన్నాను అనుకుంటే ఆ 11వ వాడైన యోసేపును సింహాలు తినేశాయని చీల్చాయని క్రూరమృగాలు అంగీని రక్తంలో ముంచుకు తీసుకొస్తే నాకు ఏడుపు తప్ప ఏం మిగిలింది? ఈ మాటలన్నీ వింటున్న తర్వాత యాకోబు లాంటి జీవితమేగా మనది. ఈ రోజున ఏ సమస్య ఒక సమస్య ఈ సంచారంలో నేను విలవిలలాడేటట్టుగా, ఏడ్చేటట్టుగా, కృంగేటట్టుగా, కుమిలేటట్టుగా, కలవరపడేట్టుగా, గుండెలో బాధేట్టుగా చేయలా. ఒంటరితనం అతని జీవితంలో వేధించింది. జీవితంలో అతని వివాహ సమస్య అతనికి ఒక సమస్యగానే మిగిలిపోయింది. తర్వాత జీతం మార్పు కానీ, తర్వాత తన కుమారుడికి వచ్చిన కష్టాలు కానీ, ఇవన్నీ తన సంచారంలో ఏది సంతోషం కలుగు చేసింది? ఏది సంతోషం కలుగు చేయలా. అందుకే అంటాడు, అయ్యా నా దినములన్నీ దుఃఖ సహితంగానే నా జీవితంలో సాగి వెళ్ళాయి. మరి ఈ రోజున ఈ దుఃఖ సహితముగాను అంటే దుఃఖంతో కూడిన అనుభూతిలో పైన సాగడానికి గల కారణం ఏమిటి? మన సంచారం ఆయనకి తెలిసే ఉంది. మరి యాకోబు సంచారంలో ఇన్ని ఒడిదుడుకులు, ఇన్ని కన్నీళ్లు, ఇన్ని సమస్యల గల కారణం ఏమిటో ఆలోచిస్తే తాను చేసింది ఒక పొరపాటు. తనకన్నా పెద్దవాడిని మోసం చేశాడు. మోసనం అని ఒక విత్తనం వేశాడు, పంట జీవితం అంతా కోసుకుంటూ వచ్చాడు. ఈ మాటలు వింటున్న తర్వాత మన వ్యక్తిగత జీవితంలో మన సంచారం అంటే మన యాత్రల గురించి, మన జీవితాన్ని గురించి, మన నడకన గురించి కొన్నిసార్లు నిట్టూర్పులు విడుస్తాం, కొన్నిసార్లు కంగారు పడతాం. దేవుడు ఉన్నాడా అని, కొన్నిసార్లు దేవుడు నాలాంటి వాళ్ళకి మేలు చేయలేదని, కొన్నిసార్లు ఎందుకో నా కర్మ ఇలా కాలిపోయిందని, ఎన్నిసార్లు నిట్టూర్పులు వేయడవలా. ఈ రోజున యాకోబు తన జీవితాన్ని గురించి సాక్ష్యం చెబుతున్నాడుగా, అయ్యా నా జీవిత సంచారం అంతా, నా యాత్రా భాగం అంతా కన్నీళ్ళేనయ్యా. కారణం ఏమిటంటే విత్తింది ఒక విత్తనం, అదే భయంకరమైన మోసం. ఈ రోజున ఈ మాటలు వింటుండగా నీ కుటుంబానికైనా, నీ ఉద్యోగానికైనా, నీ పిల్లల వ్యవస్థకైనా, నీ కుటుంబ వ్యవస్థకైనా రకరకాల సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ సాగుతూ ఉంటే ఒక్క క్షణం వెనక్కి తిరిగి ఆలోచించు. దీని ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి జీవితం నాకు ఎందుకు కలిగింది? ఎక్కడో నీవు విత్తకూడదు ఏదో విత్తావు, దాని ఫలితమే నీవు అనుభవిస్తూనే ఉన్నావు. ఈ రోజైనా నీ జీవితంలో వెనక్కి తిరిగి ఆలోచిస్తే యాకోబు తన జీవితంలో అనుభవించిన బాధంతా చెబుతూ అంటాడయ్యా నేను బ్రతికాను కానీ నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక దినములు కొద్దిగా నడిచి వెళ్ళాయి. నా జీవితంలో ఒక వేదన మాత్రమే మిగిలిపోయింది. మరొక్కసారి అతగాడి జీవితాన్ని చూసినప్పుడు మనకు ఆలోచన కలుగుతుందిగా. ఇంకొక సంఘటన కూడా కీర్తనాకారుడు 38లో రాసిన ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 38వ కీర్తనలో 6వ వాక్యం చదువుతున్నాను. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడై సంచరించుతున్నాను. ఈ కీర్తనాకారుడు సంచారం అట దుఃఖంతోనే, దినమెల్లా దుఃఖంతోనే సంచరిస్తున్నాడట. ఆ పైన అంటాడు శ్రమల చేత మిక్కిలి కృంగి ఉన్నాను. కృంగని వాడు కానీ, శ్రమ పడనవాడు కానీ, కన్నీళ్లు లేనివాడు కానీ చరిత్రలో ఎక్కడ ఉన్నాడు? అయితే చిత్రం ఏమిటంటే తాను ఎంతో వేదన పడుతున్నాడు. ఏమయ్యా నువ్వు దినమెల్లా ఎందుకని అంతగా దుఃఖంతో విలపిస్తున్నావు?
నీకు వచ్చిన సమస్యలు ఏమిటి అని కానీ మనం అతగాడిని అడిగితే సమాధానం పైన కింద కూడా రాసి పెట్టాడు. మొదటి మాట అంటాడు కదా, నా నడుము తాపము చేత నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయిచున్నాను. విన్నారుగా, నడుము చూస్తే పట్టు తప్పిందట, నడుము నొప్పి మొదలై తాపం చేత అల్లాడిపోతున్నాడు. శరీరానికేమో ఆరోగ్యం లేదట, ఒక పక్కేమో వచ్చిన సమస్యలకి సొమ్మసిల్లిపోతున్నాడట. మరొక పక్క ఇంకొంచెం ముందుకు వెళ్ళి చదివితే అక్కడ అంటాడు కదా, మనోవేదన చేత నేను జీవిస్తున్నాను అని. నిజంగా ఈ మాటలన్నీ వింటుండగా నలగని వ్యక్తి ఎవరు? ఎన్ని సమస్యలు నీవు నలుగుతూ ఉన్నావు, ఎన్నిసార్లు నీ దేహానికి ఆరోగ్యం లేకుండా అయిపోయింది, ఎన్నిసార్లు మనోవేదన చేత మంచం పట్టావు, ఎన్నిసార్లు ఏదేదో హాయిగా బ్రతకాలని ఆరాటపడితే ఆస్తిలాగా మనోవేదన తప్ప నీకేం ముట్టింది? ఎన్ని రకాల అనుభూతులు నీ జీవితం పైన సాగినా ఎందుకో ఈ శుభవేళ ఈ మాటలు వింటుండగా ప్రియ దేవుని విడలారా, నిజంగా నీ వ్యక్తిగత జీవితంలో దినమెల్లా దుఃఖంతో సాగుతూ ఒకవేళ నీవు ఇప్పుడు కానీ ఉంటే, దేహంలో ఆరోగ్యం లేక, నడుము చూస్తే వేదనతో తాపం చేత నలిగిపోయే మనసుతోనూ మనోవేదనతోనూ నీ పైన సాగుతూ ఉంటే నీకేమనిపిస్తుంది? రోజంతా దుఃఖమేగా, దినమెల్లా వేదనేగా, నా రోజులు ఇంతేగా అనేగా నువ్వు కలవరపడుతున్నావు. దీనికి కారణం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా? ఆయనే పైన రాశాడు అదే కీర్తనలో 4వ వాక్యమును బట్టి పై భాగం కూడా, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు బట్టి అవి నా తల మీద పొర్లుతున్నవి, నేను మోయలేని బరువులే అవి నా మీద ఉన్నవి. కిందేమో బాధల లిస్టు చెప్పాడు, పైనేమో కారణాలు చెప్పాడు. కిందేమన్నాడు? నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను కృంగి ఉన్నాను, నడుము చూస్తే పనిచేయటం లేదు, తర్వాత నలిగిపోతున్నాను, నా జీవితంలో భయంకరమైన వేదన ఉంది అన్నాడు. దీనికి కారణం ఏమిటి? పైన రాస్తాడు కదా, నా పాపము, నా మూర్ఖత్వము, అందరూ చక్కగా రాశాడు కదా, నా దోషము. ఇవి అతగాడి జీవితానికి బాధలకు కారణం. చాలాసార్లు బాధలు వచ్చినప్పుడల్లా వ్యక్తుల మీదో, శక్తుల మీదో, వాస్తుల మీదో, కొన్నిసార్లు ఎదురొచ్చిన వ్యక్తుల మీదో మన యొక్క సమస్తాన్ని నెట్టివేయడానికి ఇష్టపడుతుంటాం. కానీ అది మంచి పని మాత్రం కాదు. బైబిల్ చెబుతుంది, ఇతగాడు చెబుతున్నాడు, అయ్యా నా పాపాలే నాకు నడుము నొప్పి తెచ్చిపెట్టాయి, నా పాపాలే నన్ను కృంగదీశాయి, నా దోషాలే నన్ను మనోవేదన చేత గురి చేసి నన్ను నడిపిస్తూ వచ్చాయి. మరి ఈ మాటలు విన్న తర్వాత ఇకనైనా నీకు ఒక ఆలోచన కలగాలి కదా. అంటే నీవు చేసిన పాపం నిన్ను వెంటాడదా? నీవు చేసిన మూర్ఖత్వం నిన్ను తరమదా? పాపం అంటే మీలో చాలామందికి తెలుసు, పాపాన్ని గురించి చెబుతూనే ఉంటారు. నేను చెప్పేది కేవలం వ్యభిచారం, దొంగతనం మాత్రమే కాక, దేవుని మహిమపరచకపోతే పాపం, ప్రార్థించకపోతే పాపం, ధర్మశాస్త్రంలో రాయబడింది నెరవేర్చకపోతే పాపం, దేవుని విశ్వసించకపోతే పాపం, అవిశ్వాసంతో బ్రతికితే పాపం అని రాయబడింది. తిరుగుబాటు ఎక్కడ ఉంటుందో అక్కడ మూర్ఖత్వం ఉంటుంది. మరి ఎన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేశాం, సన్నిధి మీద తిరుగుబాటు చేశాం, పరిశుద్ధమైన దేవుని ఆత్మ మీద ఎన్నిసార్లు తిరుగుబాటు చేశాం? 106వ కీర్తన మొదలుకొని చదువుకుంటా వెళితే ఇశ్రాయేలుల జీవితంలో ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు. అదంతా మూర్ఖత్వమే కదా. ఈ రోజున మూర్ఖత్వం అనేది తిరుగుబాటులో పుడుతుందనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుడు అన్ని నీకు సమకూర్చిన కొన్నిసార్లు మాటల తీరు భయంకరమైన పరిస్థితి. తిరుగుబాటు అనేది ఎక్కడ మొలుస్తుందో అక్కడ దుర్మార్గత, మూర్ఖత ఊరేగుతూనే ఉంటుంది. మరి దాని ఫలితమేగా నీ దేహానికి, దాని ఫలితమేగా నీ యొక్క వేదనకు. ఇవన్నీ వినబడుతున్న తర్వాత పరిష్కారం ఏమిటి అని నీకు ఒక ఆలోచన వస్తుందిగా. మీకు ఇంకొక మాట కూడా నేను చెప్పాలి. ఒకవేళ యాకోబులాగా నీ సంచారం అంతా భయంకరమైన దుఃఖంతో సాగినా, ఈ కీర్తనాకారుడు చెప్పినట్లుగా దినమెల్లా దుఃఖంతోనూ రోగాలతోనూ కలవరంతో నీ పైన సాగినా, మరొక మాట మీకు యోబు గ్రంథంలోని 30వ అధ్యాయంలో ఒక వాక్యం చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. 30వ అధ్యాయంలో 28 చదువుతున్నానండి. సూర్యుని ప్రకాశము లేక వ్యాకులపడుచు నేను సంచరించుతున్నాను. సూర్యుని వెలుతురు లేక నేను వేదనతోనూ వ్యాకులంతో నడుస్తున్నాను. ఇతగాడి జీవితంలో ఒక్కసారి ఆగి మనం ఆలకిస్తే వ్యాకులమట. తర్వాత సూర్యప్రకాశం లేదట. సూర్యుడు కానీ 1-2 రోజులు కనబడకపోతే మనిషి మనుగడ ఏమిటి? సూర్యుడు కానీ 2 రోజులు తన కాంతిని ఇవ్వకపోతే పుష్పించే మొక్కలైనా,
ఫలించే చెట్టులైనా అవన్నీ ఎలా మారుతాయో మనకు తెలుసు కదా. మరి ఈ రోజున కళలేకపోవడానికి కారణం ఏమిటి? కాంతులను ఇయ్యలేకపోవడానికి కారణం ఏమిటి? నీ యొక్క జీవితం కళ లేకుండా అయిపోవడానికి గల కారణం ఏమిటి? ఇదిగో సూర్యప్రకాశము లేక వ్యాకులము చేత నేను దిగులు పడుతున్నాను, నేను సంచరించవలసి వచ్చానే. ఈ రోజున డబ్బు లేక నేను సంచరించానని చెప్పాలా. కానీ ఈ యోబు గ్రంథంలో ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇది తనకు శ్రమల కాలం. ఆ శ్రమల కాలం మధ్యలో నలుగుతూ వేదన పడుతూ ఈ మాటలు చెబుతూనే ఉన్నాడు. అయితే తన జీవితంలో ఆ బాధను తలపోసుకుంటున్నాడు. సూర్యుడు లేకుండా బ్రతకాల్సి వచ్చిందే, వెలుగు లేకుండా సంచరించవలసి వచ్చిందే, జీవితం వల్ల వ్యాకులం తప్ప నాకే సంతోషం లేదే. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో నాకు తెలియకపోయినా నా దేవుడికి తెలుసు. పై రూపం బాగానే ఉన్న గుండె నిండా వ్యాకులత, జీవిత సమస్యల్లో సూర్యుని వెలుగు లేక చీకట్లో తారాడుతున్న వ్యక్తులలాగా, అంటే సమస్యల్లో దారి తెలియని వ్యక్తులలాగా, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో బోధపడక, అంటే ఆలోచన పుట్టక, ఆచరించేందుకు మార్గం కానరాక, సమస్యల నుంచి బయటపడేందుకు కనీసం ఒక అనుకూల పరిస్థితి కూడా నీకు కానరాక నీవు జీవిస్తూ ఉంటే సూర్యుని వెలుగు లేకుండా నాశనమైన లోకంలాగా, సూర్యుని వెలుగు లేక సంచరిస్తున్న వ్యక్తిలాగా, సూర్యుని వెలుగు లేకపోతే కృషిస్తున్న చెట్లలాగా నీ పైన సాగుతూనే ఉంది కదా. ఇలాంటప్పుడు మనకేమనిపిస్తుంది? నిజమే కదా, ఇలాగే నా జీవితం ఉంది, ఇలాగే నా వ్యాపారం ఉంది, ఇలాగే నా దాంపత్య జీవితం ఉంది, ఇలాగే నా యొక్క పిల్లల భవిష్యత్తు ఉంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న తర్వాత నీ జీవిత సంచారం అంతా వేదన, వ్యాకులం, కలవరం, రోగాలు, జీవితంలో ఆరోగ్యం లేకపోవడం, ఎటు చూసినా కన్నీళ్ళ మధ్యలో సాగుతూ ఉన్న ఈ 3 భాగాలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాం. యాకోబు జీవితం అంతా దుఃఖమయమైన సంచారం. కీర్తనాకారుడు రాసిన మాటలో దేహమంతా రోగాలు, వేదన, కలవరంతో నేను దినమెల్లా దుఃఖంతో సంచరిస్తున్నాను అంటాడు. యోబు గ్రంథంలో ఉన్న ఈ మాటలను చూస్తే సూర్యుని వెలుగు లేక వ్యాకులం చేత నేను సంచరించవలసి వచ్చానని, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటుండగా నీది అదే పోకడైతే, నీ పరిస్థితి కూడా అలాగా ఉంటే ఇక నా రాత, నా కర్మ ఇంతే అని అనుకోనక్కరడా. దేవుని వాక్య వెలుగులో ఎంత తేటగా దీనికి పరిష్కారం రాయబడింది. అద్భుతం జరగబోతున్న రోజు ఈ రోజు. నీవు కానీ దేవుని వాక్యానికి అప్పగించుకోగలిగితే చరిత్రలో ఎన్న చూడని ఒక గొప్ప మార్పు నా దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. మూలవాక్యంలోకి వెళదాం. 56వ కీర్తనలోని రాయబడిన ఆ వాక్యాన్ని మీకు మళ్ళొక్కసారి నేను చదివి వినిపిస్తాను, బాగా వినండి. 56:8 నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడిలో ఉంచబడినవి. మరి దీనికి పరిష్కారం ఎక్కడ? కిందే రాశాడు. ఏమని? నేను మొర్రపెట్టు దినమున, అది 9వ వాక్యం. 10వ వాక్యం చెబుతున్నాను, నేను ఆయన వాక్యము కీర్తించదను. 11వ వాక్యం చదువుతున్నాను, దేవుని యందు నమ్మిక ఉంచదను. 3 మాటలు రాయబడ్డాయి. ఒకటి, నేను ఆయనకు మొర్ర పెడతాను. రెండవది, నేను ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను. మరొక చక్కని మాట రాయబడింది. ఏమిటి తెలుసా? నేనే ఆయనను నమ్ముకుంటాను, ఆయన మాత్రమే నేను నమ్ముకుంటాను. ఈ 3 తీర్మానాలు అతగాడు చేశాడండి. అతని జీవితంలో అద్భుతం జరిగింది. ఈ రోజున కుటుంబ వ్యవస్థ అయినా, ఆర్థిక వ్యవస్థ అయినా, ఆరోగ్య వ్యవస్థ అయినా, నీ జీవితంలో ఏ కోణంలో ఇలాంటి వేదన, కలవరం, నీ దినమెల్లా నీ సంచారం వేదనగా, ఇన్ని సంవత్సరాలు నీ జీవితం సంచారం అంతా ఓ రకంగా వేదనగా మిగిలిపోయినా, సంచారం అంటే యాత్ర, అదే మన నడత, మన జీవిత పయనం. మరి ఈ రోజున ఇన్ని సంవత్సరాలు ఇలాగే సాగిపోయి ఇక నా రాత ఇంతే అని అనుకుంటున్నావా? కానీ ఈ రోజున దానికి ఒక పరిష్కారం చేయటానికి ఇక్కడ రాయబడిన మాటలు మనం వింటున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా, అతడిలాగా మీరు కానీ ఆయనకు మొర్ర పెట్టగలిగితే, ప్రార్థన ఒక్కటే పరిస్థితులను మార్చగలిగింది. మనం ఎవరి నామన ప్రార్థన చేయాలి? ఆయన ప్రార్థన ఆలకించువాడు అని రాయబడింది. ఆయన ఎవరో తెలుస్తా? తడితే తీసేవాడట, అడిగితే ఇచ్చేవాడట, పిలిస్తే పలికేవాడట. ఆయనే నజరేయుడైన యేసు. ఈ రోజున నువ్వు ఎవరివైనా ఏ సమస్యలో ఎంతకాలం నుంచి మగ్గుతున్నా ఈరోజు నీవు ఆయన వైపు తిరగగలిగి అయ్యా అని మొర్ర పెట్టగలిగితే, ఆయన వైపు చేతులు చాపగలిగితే, మోకాళ్ళు వంచి దండం పెట్టి అయ్యా నన్ను ఈ బాధ నుంచి తప్పించవని కోరుకోగలిగితే, ఆయన తప్పనిసరిగా నీ పట్ల కార్యం చేయగలిగిన వాడు. రెండవ మాట, మొర్ర పెట్టడం అంటే ఇక నీవు నిస్సహాయుడు గనక, నీ వల్ల కాదు గనక నీ భారమంతా ఆయన పైన వేసి కార్యాన్ని సఫలం చేయగలిగిన దేవునికి నేను మొర్ర పెడుతున్నాను అంటాడు.
కార్యాన్ని సఫలం చేయగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు ఆయన రెక్కల నీడలో ఉంటానంటాడు ఈ 57వ కీర్తన మొదటి 2-3 చరణాల్లో. నీవెప్పుడైతే ఆయనకు మొర్రపెట్టి ప్రార్థన చేయటం మొదలు పెడతావో ఆయన నీ సంచారంలో ఒక మలుపు తిప్పునుగాక, నీ సంచారంలో ఒక అద్భుతం చేయునుగాక. రెండో మాట అంటాడు, నేను నీ వాక్యాన్ని కీర్తిస్తాను. అంటే వాక్యాన్ని నువ్వు గణపరచగలిగితే వాక్యం జీవం కలిగింది, వాక్యం చదవగలిగితే అది నేను దిద్దగలిగింది. వాక్యం దేవుడై ఉన్నాడు, వాక్యమే వెలుగై ఉంది, వాక్యంలోనే జీవం ఉంది. ఆ వాక్యమైన దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, ఆదరిస్తాడు, తన వెలుగుతో నింపుతాడు, జీవం చేత పంపుతాడు. మరి ఈ రోజున ఆయన వాక్యాన్ని గణపరిచి కీర్తించడం కంటే మనుషుల్ని కొనియాడావు. నీకున్న వెండి బంగారాలను కొనియాడుతూ వచ్చావు, నీ ఔన్నత్యాన్ని చెప్పుకుని మురిసిపోయావు. జరిగిందేమిటి? వేదన తప్ప, మనోవ్యాకులు తప్ప ఏమీ నీకు మిగలలేదుగా. ఎందుకో ఈ రోజైనా నీవు ఆయన వైపు తిరిగి ఆయన దండం పెట్టుకుంటూ ఆయన వాక్యాన్ని వినడానికి నీవు చెవి ఇవ్వగలిగితే, ఈ వాక్యానికి లోబడగలిగితే, ఈ వాక్యాన్ని నీవు చదవగలిగితే, ఈ వాక్యాన్ని అంగీకరించి ఆయనకు నీవు సమర్పించుకుంటే ఈ వాక్యం నిన్ను వెలిగిస్తుంది, జీవంతో నింపుతుంది, కడుగుతుంది, ఆశ్చర్యమైన కార్యం చేస్తుంది. మరో మాట చెప్పనా? తర్వాత 11లో ఏమన్నాడు తెలుసా? నేను ఆయన యందే నమ్మిక ఉంచాను. అంటే ఇక దేవుణ్ణి నమ్ముతాను. నమ్మితే ఆయన ఎవరో తెలుసా? మన నమ్మికను ఒమ్ము చేసేవాడు కాడు. నమ్మటం నీ వలనైతే సమస్తం నాకు సాధ్యం అంటున్నాడు. ఆయన నీవు నమ్మి ఆయన దగ్గర కానీ అయ్యా నా సమస్య ఇదని చెబితే నమ్మిన వారి కోసం ఎంతటి కార్యాన్ని చేయటానికైనా ఆయన తెగించి సాహస కార్యాలు చేయగలిగిన వాడు. వృద్ధాప్యంలో సంతానం ఇచ్చిన వాడును, పడి మీద వెళ్ళిపోతున్న శవాన్ని పలకరించి లేపిన వాడును ఆయన యందు నమ్మిక ఉంచడంలోని అద్భుతం జరుగుతుంది. నీవు తప్ప నాకెవరూ లేరయ్యా, కీర్తనాకారుడు 73లో అంటాడు కదా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. నిజమే, ఆయనపై మనం ఆనుకోవడం, ఆయన యందు విశ్వసించడం, ఆయన మీదే మన భారం మోపడం అనే కార్యక్రమం చేస్తే అద్భుతం జరుగుతుంది. ఏం జరుగుతుంది? తర్వాత వాక్యం చదువుతాను జాగ్రత్తగా. 12వ వాక్యం, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణము తప్పించున్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు. ఇప్పటిదాకా గాఢాంధకారంలో సంచరించాడు, దినమెల్లా దుఃఖంలో సంచరించాడు, జీవితంలో వ్యాకులం చేత సూర్యకాంతి లేకుండా సంచరించాడు, దినమెల్లా సమస్యలతో సంచరించాడు. ఇదిగో దేవుని వైపు తిరిగి మొర్రపెట్టి దేవుని వాక్యానికి లోబడి అంగీకారం తెలిపి ఆయనను నమ్మి ఆయనపై భారం మోపి నీవు తప్ప నాకెవరూ లేరని ఆయనను ఆశ్రయపురంగా చేసుకున్న వెంటనే ఆయనట మరణం నుంచి తప్పించడమే కాక అతడు అంటాడు, నేను జీవపు వెలుగులో ఇంతకాలం మరణం, ఇంతకాలం శాపం, ఇంతకాలం కన్నీళ్ళు, ఇంతకాలం మనోవ్యాకులత, మనోవేదన, నడుము పట్టివేయటం, శరీరం అంతా రోగాల పుట్టగా ఉండడం. కానీ ఇప్పుడేమవుతుంది తెలుసా? నేను జీవపు వెలుగులో. ఎంత చక్కని మాట! నిజంగా వెలుగును చూస్తున్నాం. లోకానికి నిజమైన వెలుగు యేసు ఒక్కడే. ఆయన మాటలో ఉంది జీవం, ఆయన రక్తంలో ఉంది జీవం. ఒక రోజున ఆయన మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడు లేచి నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, మరణపు ముళ్ళు విరిచిన వాడును నేనే అని చెప్పినవాడు. కనుక దేవుని ఎవరు విశ్వసించి యేసు అనే నామాన్ని ఎవరు అంగీకరించి ఆయన దగ్గరకు వచ్చి ఆయనను అంగీకరించి ఆయన బిడలగా నన్ను అంగీకరించు ప్రభు అని అడుగుతారో వారికి ఆయన వెలుగును జీవాన్ని ఇవ్వగలిగిన వాట. అందుకే నేను జీవపు వెలుగులో. రెండో మాట ఏమిటి తెలుసా? దేవుని సన్నిధిని సంచరించుతున్నాను. నీ సంచారమే అద్భుతంగా మారునుగాక. ఇంతకాలం ఉన్న సంచారం వేరు, ఇక నుండి నీవు సంచరించకపోయే అనుభవం వేరు. నా యేసు మార్పు చేయగలిగినవాడు, నా యేసు కార్యాలు చేయగలిగినవాడు, నా యేసు అద్భుతాలు చేయగలిగినవాడు, నా యేసు అద్భుతం చేసి చూపించగలిగినవాడు, నీ బ్రతుకులే నూతన సృష్టిగా మార్చగలిగినవాడు. చివరి ఇంకొక మాట చెబుతాను, జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. జారి మరలా పడిపోకుండా మన పాదాలను స్థిరపరచగలిగినవాడు. మరి ఇంతకాలం జారి పడ్డావుగా, కాదనుకుంటా మళ్ళీ పడ్డావు, పాపం మానుకుంటా మళ్ళీ పడ్డావు, ఈ చిక్కు తప్పిందంటే రెండో చిక్కులో జారి పడ్డావు. కానీ ఇప్పుడు మాత్రం నీ సంచారాన్ని నూతనంగా మార్చగలిగిన వాడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు.
మరి ఏ రోజునైనా నీవు ఆయన వైపు తిరగగలిగితే జీవపు వెలుగులో సంచరిస్తావు, దేవుని సన్నిధిలో సంచరిస్తావు. దేవుని సన్నిధి, నిజంగా దేవుని సన్నిధిలో ఉండడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదమైన భాగం. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం, సుఖం ఉందట. ఆయన సన్నిధిలో కాపుదల ఉందట. ఆ పావురం బండ సందుల్లోకి వెళ్ళి కాపురం పెట్టానని రాయబడుతుంది. ఈ రోజున ఏసే మన ఆశ్రయదుర్గం, ఏసే మన సర్వస్వం, ఏసే మన క్షేమం. ఈ మాటలన్నీ విన్న తర్వాత అయ్యా నేను కూడా నా దేవుని సన్నిధిలో బ్రతకాలని, నేను కూడా జీవ వెలుగులో సంచరించాలని, మరలా జారిపడకుండా నా పాదాలు స్థిరపరచబడాలి, తప్పించబడాలని ఒక ఆశ నీకు కలిగితే ఇంతకాలం నీవు సంచరించిన ఈ వేదన మధ్యలో నుంచి నెమ్మది కలిగిన సంచారం ఎందుకు కోరుకోవు? ఈ నెమ్మది కలిగిన సంచారం నాకు కలగాలని ఎందుకు ఆశపడవు? అట్టి కార్యం చేయటానికే కదా దేవుడు ఉన్నది. ఆ యేసు ఈరోజు నిన్ను చూసి మాట్లాడుతున్నాడు. నేను నా సన్నిధిలో నిన్ను జీవంతోనూ వెలుగుతోనూ జారిపడకుండా సంచరించే ఒక పరిశుద్ధమైన బాటలో నేను నిన్ను నిలబెట్టగలను అని అంటున్నాడు. మరి ఈ మాటలు విన్న తర్వాత అయినా నా సంచారం మార్చయ్యా, నా దుఃఖ దినాలు మార్చయ్యా, నా చీకటిని మార్చయ్యా అని నీవు అడిగితే ఎంత బాగుంటుంది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి అయ్యా నన్ను కనికరించవా, అయ్యా నా పట్ల కార్యం చేయవా అని నీవు అర్థించగలిగితే నీ జీవిత సంచారాన్ని నూతనంగా ఆయన మార్చబోతున్నాడు. తీర్మానం చేసుకోగలిగితే ఓ చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. ప్రేమాస్వరూపైన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా సరిపోయినవాడు నాయన. మా సంచారం అంతా దుఃఖ సహితంగాను, వేదన, రోగాలు, కలవరం, గాఢాంధకారం, ఇంతకు మించి వ్యాకులం తప్ప ఏమీ కనబట్టలేదయ్యా. కానీ ఈ రోజున నువ్వు ఎంత నమ్మదగిన దేవుడవయ్యా. నీ వాక్యాన్ని కీర్తిస్తే చాలని, నీకు మొర్ర పెట్టుకుంటే చాలని, నిన్ను నమ్ముకుంటే చాలని, వాటి వలన నీవు సంచారాన్ని మార్చగలిగిన దేవుడివిగా నీ వాక్యం ద్వారా మాట్లాడావు. ఎవరెవరు ఏ బాధల్లో, ఏ కన్యల్లో, ఏ భయంకరమైన సంచారం చేస్తూ ఉన్నా ఒక వెలుగుతో ఉన్న జీవితం, క్షేమంతో ఉన్న బ్రతుకు, ఆధ్యాత్మిక ఎదుగుదల, రక్షణ భాగ్యం వాళ్ళ జీవితానికి కలిగేట్టుగా నీ సన్నిధిలో నాటబడిన ఒలివ మొక్కల్లాగా వారు వర్ధిల్లగలిగినట్లుగా ఈ వాక్యాన్ని వారి గుండెల్లో నాయనా పనిచేసేట్టుగా ఆత్మదేవ కార్యం జరిగించి నీ బిడ్డల తీర్మానాన్ని అంగీకరించి దీవెనకరంగా చేయమని, కుటుంబాల క్షేమం, బిడ్డల భవిష్యత్తు, ఆధ్యాత్మిక ఎదుగుదల, మంచి ఆరోగ్యం, నెమ్మదిని ప్రసాదించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును కృప సమృద్ధిగా సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఎం దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీట్ రోడ్డు, హనుమాన్ జంక్షన్. మా ఫోన్ నెంబర్ 9440772772 9032772772.